హలో అండి. ఈరోజు మనం మినీ కిచెన్‌లో మటన్ పులావ్ చేయబోతున్నాం. చాలా స్పైసీ అండ్ యమ్మీగా. ఫస్ట్ మటన్ పీసెస్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులోకి మనం మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత పెరుగు వేసుకోవాలి. ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. బాగా మొత్తం బాగా కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఆనియన్స్ తీసుకొని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసేసుకుందాం. ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని టమాటోస్ కూడా తీసుకొని కట్ చేసేసుకుందాం. ఇది పులావ్ కదండి, ఇందులోకి టమాటోస్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీలోకి అయితే టమాటోస్ వేయరు. ఇప్పుడు మనం చిన్న కుక్కర్ తీసుకొని పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకుందాం. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి టొమాటో పీసెస్ వేసుకోవాలండి. అవి కొంచెం మగ్గిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అది బాయిల్ అయిన తర్వాత మనం బాస్మతి రైస్ అనేది యాడ్ చేసేసుకుందాం. బాస్మతి రైస్ యాడ్ చేసుకున్న తర్వాత సరిపడా నీళ్ళు వేసుకొని మూత పెట్టి ఒక్క విజిల్ రానివ్వాలండి. అంతే, మన యమ్మీ మటన్ పులావ్ అనేది రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఎంతో యమ్మీగా చేసుకునే మటన్ పులావ్ ఈజ్ రెడీ. ఇప్పుడు తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఉంది కదా. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మినీ కిచెనే కాదండి, పెద్ద కిచెన్లో కూడా యమ్మీగా సేమ్ వేలో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్